కొడవలి మాత్రమే కనిపిస్తుంది, ఎవడి అనుకుంటున్నారా? ఇది నేనే. ఈ రోజు పొద్దున్నే లేచి మన పొలం కాడికి వచ్చిన. ఎందుకంటే మన చుట్టుముట్టు పొలాలు మొత్తం కోస్తున్నారు. అందుకే మన పొలం మొత్తం తిరిగి చూసి మన పొలం కూడా కోస్తానికి వచ్చిందని మా బావకు ఫోన్ చేసినాను. ఎందుకంటే మా బావ దగ్గరనే మిషన్ ఉంది. నేను ఫోన్ చేసిన నాగంలో బండ్ల డీజిల్ పోసుకోకుండానే వచ్చిండు. ఇక మా పొలంలోకి రాగానే బండి ఆగిపోయింది. మా ఓన్కి ఒక కోటరు చెప్పంగానే ఈ మ్యాటర్ అంతా మర్చిపోయి పని స్టార్ట్ చేసిండు. మనకి సరే వడ్లు బాగానే వెళ్తున్నాయి. షాకింగ్ ఏంటంటే మన వడ్లను చూస్తానికి కింగ్ ఫిషర్ వచ్చింది. కింగ్ ఫిషర్ అంటే బీర్ కాదు, ఆ బాటిల్ పైన ఉండే ఈ పక్షి. ఇది నాకు దసరా రోజు కనిపించలేదని నేను బాధపడ్డానని నన్ను చూస్తానికి వచ్చినట్టుంది. కొద్దిసేపు మన అతిథిని ఆట పట్టించిన. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుంది, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు అని చెప్పి నా దగ్గర నుంచి ఎగిరిపోయింది. నా వెనక మిషన్ ఉందని చెప్పి నా భుజం మీద పారేసుకున్నా. ఎందుకంటే వీడియోలో మంచిగా కనిపిస్తుందని. మన పొలం సగం కోసుడు కాగానే వర్ణదేవుడు వాయించుడు మొదలు పెట్టిండు. మా నాన్న పొద్దునే చెప్పిండు, అద్దురా కొడుకు అయ్యాల పొలం కోసుడు అని. పొద్దున మా అయ్య మాట నేనిలే, రాత్రి మా అయ్య నా మాట వినడు. ఇక తడిసిపోయినట్లని గుమ్మరిచ్చి అనుకుంటా ఇంటికి పోతున్నా. నా బాధ ఏదో నేను పడతా గానీ మీరు ఇంట్లో బజ్జీలు వేసుకుని తినూరి. బాయ్. ఓకే బాయ్.